అనారోగ్యమును పెనుగాలి ఎన్నది అనారోగ్యము. దేవుడు మనకి మంచి శరీరాన్ని ఇస్తే ఒకటి కాలు ఉండదు, ఒకరు లెప్రసీ, కుష్ఠరోగము. ఈ అనారోగ్యమైన పెనుగాలిని దేవుడేమన్నాడంటే నిర్గమాకాండంలో నీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించేది దేవుడే. అనారోగ్యమైనటువంటి తుఫాను తీసివేసి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుడే అని నిర్గమాకాండములో దేవుడు మనతో పెరుగుతున్నాడు. రెండవది ఆర్థిక సమస్యలు పెనుగాలి. మన కుటుంబాల్లో ఉంటే ఆర్థిక సమస్యలు పెనుగాలి, కష్టమవుతాం, సతమతం అయిపోతాం. కొంతమందికి భోజనం తినడానికి కూడా డబ్బులు లేవు. అప్పుడు ఫిలిప్పీలకు రాసినటువంటి 4వ అధ్యాయము 19వ వచనంలో ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి దేవుడు ఈ విధముగా సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి 4వ అధ్యాయము 19వ వచనము, క్రీస్తు యేసునందలి తన మహిమ ఐశ్వర్యములను కనుగుణముగా నా దేవుడు మీ అవసరములన్నిటిని కూడా తీరుస్తాడంట. అమ్మా, ఆర్థికంగా నువ్వు బాధపడుతున్నావా? ఆర్థికంగా నువ్వు సమస్యలో ఉన్నావా? ఆర్థికంగా నువ్వు కష్టాల్లో ఉన్నావా? దేవుడు అంటూ ఉన్నాడు, నా దేవుడు నీ యేసుక్రీస్తుని యందు తన మహిమాన్వితమైన ఐశ్వర్యములను ప్రసాదిస్తూ నా దేవుడు మీ అవసరాలన్నీ కూడా తీర్చివేస్తాడంట.